హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ నెల్లూరు చేపల పులుసు. ఈ చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ చేపల పులుసు తయారు చేయడం చాలా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నేను చెప్పే ఈ విధంగా చేసినట్లయితే ఎన్ని కిలోల చేపల పులుసు అయినా కూడా చాలా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ చేపల పులుసు తయారు చేయడం కోసం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1 కిలో బొచ్చు చేప ముక్కలను తీసుకోవాలి. బొచ్చు చేప ముక్కలను నీట్గా సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకుంటే చేప ముక్కలు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా చేప ముక్కలు వేసుకున్నాక పులుసులోకి ఎప్పుడు తలా తోక ముక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా తీసుకున్న ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టించుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. 1 కిలో చేప ముక్కలతో పులుసు చేయడానికి ఒక 40 గ్రామ్స్ వరకు చింతపండును తీసుకోవాలి. ఈ చింతపండు మీరు తీసుకునే చింతపండు పులుపుని బట్టి అటు ఇటుగా 40 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. 40 గ్రామ్స్ అంటే తెలియకపోయినట్లయితే పెద్ద జామకాయ సైజు చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులోకి పొడిని తయారు చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఆవాలు చిట్లేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న వాటిని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకుని మెత్తని పొడిలా దంచుకుని తీసుకోవాలి. మనం దేంట్లో అయితే కర్రీ చేసుకుంటున్నామో ఆ కడాయిని స్టవ్ మీద ఉంచుకుని అందులోకి 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/4 కప్పు వరకు ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిట్లేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆవాలు ఫ్రై అయ్యాక ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మిక్సీలో వేసుకునైనా తీసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అస్సలే ఎక్కువ అవ్వదు. ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి. చేపల పులుసు అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ ఏమాత్రం తక్కువ వేసినా చేపల పులుసు టేస్ట్ మారిపోతుంది. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు, లేకపోతే మెత్తని పేస్ట్ లాగా అయినా చేసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు ఉల్లిపాయలు బాగా మగ్గించడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గిపోయాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఈ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందు 1/2 టేబుల్ స్పూన్ చేప ముక్కల్లో వేసాం కదా, మొత్తం కర్రీకి 3.5 టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుంది. కారాలన్నీ వేసాక ఒక అర నిమిషం పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు నుంచి 1 లీటర్ వరకు చింతపండు రసాన్ని తీసుకుని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసాక ఒక పొంగు వచ్చేంత వరకు పులుసులోని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పొంగుతున్నప్పుడు మనం ఉప్పు కారం పట్టించి పెట్టుకున్న చేప ముక్కలను నెమ్మదిగా ఈ పులుసులోకి వదలాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఉంచుకోవాలి. చేప ముక్కలను పులుసు అంతటిలోకి అక్కడక్కడ సర్ది పెట్టుకోవాలి. ఇలా వేసుకున్నాక గరిటతో అస్సలే కలపకూడదు. గరిటతో కలిపినట్లయితే చేప ముక్కలు విడిపోతాయి. ఇలా చేప ముక్కలన్నీ సర్ది పెట్టుకున్నాక 10 to 15 మినిట్స్ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పులుసు అంతా బాగా దగ్గరగా అయ్యి ఈ చేపల పులుసులోని అంచుల వెంపట ఆయిల్ అంతా పైకి తేరుతుంది. ఇలా ఆయిల్ పైకి తేరేటప్పుడు ఒక చిన్న జామకాయ సైజు మామిడికాయను తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అక్కడక్కడ పులుసులోకి వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్నాక మూత పెట్టుకుని ఒక పొంగు పొంగేంత వరకు మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసుకుని మనం వేసిన మామిడికాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఒకసారి అటు ఇటు కదుపుకున్నాక ఇందులోకి ముందుగా చేసి పెట్టించుకున్న పులుసు పొడి ఉంది కదా, చేపల పులుసులోకి మసాలా ఏమీ అవసరం లేదు. ఈ పొడిని వేసుకుంటే సరిపోతుంది. నెల్లూరు చేపల పులుసుకి
ఈ పొడి ఖచ్చితంగా వేయాల్సిందే. ఇలా ఒక్కసారి మూత తీసుకుని ఈ పొడినంతటిని పులుసంతా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నాక ఒక పొంగు పొంగాక ఒకసారి చేపల పులుసు ఉన్న గిన్నెని కదుపుకుని స్టవ్ ఆపేయాలి. ఇలా ఆపేసాక ఈ పులుసుని వేడి వేడిగా తినే కన్నా పూర్తిగా చల్లారాక ఒక 5 to 6 అవర్స్ అయినా చల్లార్చుకోవాలి. లేకపోతే నైట్ అంతా అలానే పక్కన పెట్టుకుని తర్వాత రోజు మార్నింగ్ ఈ చేపల పులుసు తిన్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న పులుసులోకి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసులో చింతపండు అనేది కరెక్ట్గా వేసుకున్నట్లయితే మీరు ఎన్ని కేజీల చేపల పులుసునైనా చాలా చాలా ఈజీగా తయారు చేసేయవచ్చు. ఈ నెల్లూరు చేపల పులుసు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ చేపల పులుసు నాకైతే చాలా చాలా బాగా వచ్చింది. అలాగే టేస్ట్ చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక చేపల పులుసు చేస్తే నేనైతే ఈ స్టైల్లోనే చేయాలనుకుంటున్నాను. అంత టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఓసారి ఈ విధంగా చేపల పులుసుని ట్రై చేయండి. రేపు సండే కదా, ఖచ్చితంగా ఈ చేపల పులుసును ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా మీరు చేపల పులుసు చేసినట్లయితే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇదే విధంగా చేపల పులుసు చేయమని అడుగుతారు. టేస్ట్ అంత బాగుంది. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.